తిరిగి ఇంటికి తీసుకురావాలని జీవన ప్లాన్ తెలిసి చెంప పగలగొట్టిన కుట్టి. ఎందుకు అలేఖ్యం తిరిగి తీసుకురావాలని జీవన ప్లాన్ చేస్తున్నట్టు కుట్టికి ఎలా తెలిసింది? మరి జీవన చెంప పగలగొట్టి కుట్టి జీవనతో ఏమంది? అసలు జీవన ఏం ప్లాన్ చేస్తుంది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక అలేఖ్య అయితే సీను ఇంట్లో అడ్జస్ట్ కాలేకపోతూ ఉంటుంది. మంచం అస్సలు బాగోదు. ఇక దాని మీద పడుకోవటానికి కూడా తను ఇష్టపడకుండా మొత్తం అంతా కత్తిరించేస్తుంది. సీను మాత్రం ఇక చిలకమ్మకు కావాల్సినవన్నీ నేను కొని తీసుకొచ్చి సంతోషంగా చూసుకోవాలి అనుకుంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే జీవన బ్రేక్ఫాస్ట్ దగ్గర కావాలని అలేఖ్య టాపిక్ తీసుకొస్తుంది. దాంతో ఇక ఆనంది ఇంకా ఆదిత్య జీవన్కు సంబంధించినటువంటి వస్తువులన్నీ తీసుకొని ఇక సునంద ఇచ్చిన 2 కొత్త చీరలు తీసుకుని వెళ్ళి తనకి ఇచ్చేసి వస్తారు. వస్తూ ఉండగా ఆదిత్యను హగ్ చేసుకుని సారీ ఆనంది అని చెప్పి కూడా చెప్తుంది. ఇక మొత్తం మీద అలేఖ్య ప్లాన్ అయితే వర్కౌట్ అయ్యే విషయమే అని చెప్పేసి అనుకుంటుంది. ఇక ఆనంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జీవన అలేఖ్యకు ఫోన్ చేస్తుంది. ఏంటి వచ్చాడా మీ ఆదిత్య అంటుంది. వచ్చాడు, నీకెలా తెలుసు అని అడుగుతుంది. వచ్చేలా చేసిందే నేను కదా అంటుంది జీవన. ఇక ఈలోపు ఆనంది ఇంటికి వెళ్ళిపోయి వంట చేసుకుంటూ ఉంటుంది. జీవన్ దగ్గరకు వెళ్ళి ఏమైనా వండావా, కర్రీస్ ఏమైనా అత్తయ్య చెప్పారా అని అడుగుదామని చెప్పి వెళ్లేసరికి జీవన అలేఖ్యతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు, వాళ్ళొచ్చిన విషయం నీకెలా తెలుసు అని చెప్పని అంటే వచ్చేలా చేసిందే నేను కదా అంటుంది జీవన. నువ్వు చేయటమేంటి అంటుంది అలేఖ్య. మరి బ్రేక్ఫాస్ట్కి లేట్గా వచ్చాను, ఏమైంది అని చెప్పని అన్నారు. ఏం లేదు అని చెప్పి కవర్ చేశాను, కావాలనే లేట్గా వెళ్ళాను. అక్కడ అలేఖ్యను కూడా పిలిస్తే బాగుంటుంది కదా, టిఫిన్ చేస్తుంది అని కావాలని నీ మ్యాటర్ తీసుకొచ్చాను. దాంతో ఇక నీ గురించి డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. ఇక అప్పుడు ఆనంది ఇంకా ఆదిత్య గారు ఇద్దరూ కలిసి నీ దగ్గరికి వచ్చారు. ఇలాగే అడుగడుగునా నీ గురించి టాపిక్ ఇంట్లో తీసుకొస్తూనే ఉంటాను. ఆదిత్య ప్రతినిత్యం నీ గురించి ఆలోచించేలా చేస్తాను. నువ్వు చేయాల్సింది ఒక్కటుంది అంటుంది. నేనేం చేయాలి అంటుంది ఇక అలేఖ్య. నువ్వు అక్కడున్న పేదరికాన్ని నేను తట్టుకోలేకపోతున్నానని, అసలు నాకు ఇదంతా అలవాటు లేని పని కాబట్టి నా వల్ల కావట్లేదని, ఇలా ఎప్పటికప్పుడు మా బావగారికి దగ్గరయ్యే ప్రయత్నం చేయి. దగ్గరవటమే కాదు, ఆయనకు అక్కడ ఉన్నదంతా కళ్ళకు కట్టినట్టు కనిపించేలా చేయి. అప్పుడు ఆటోమేటిక్గా ఆయన నీ గురించి ఆలోచిస్తారు. ఇక అక్కడ ఉంచటం కంటే నిన్ను సీనుని ఇక్కడికి తీసుకొచ్చేయటం బెస్ట్ అనుకుంటారు అనగానే మళ్ళీ వాడెందుకు అంటుంది. ఇప్పుడు నీకు సీను లేకపోతే అండే లేదమ్మా. సీనుని జాగ్రత్తగా నీ వైపుకు తిప్పుకుని కాపాడుకుంటేనే నీకు రేపటి రోజున ఆదిత్య దగ్గరికి రావడానికి యాక్సెస్ దొరుకుతుంది. నీకు అది అర్థం కావట్లేదు అంటుంది జీవన. అంతేనంటావా అంటుంది అలేఖ్య. నేను చెప్తోంది నిజం. నువ్వు సీనుని చిరాకుపడు, విసుక్కో, కానీ వాడి నీ నుంచి దూరంగా వెళ్లకుండా చూసుకో. వాడు నిన్ను వదిలేయాలి అనే ఆలోచన రాకుండా చూసుకో. వాడితో నువ్వు ఉన్నంతకాలం నీ మీద సింపతి అనేది ఆదిత్యకు అలాగే ఉంటుంది, సరేనా అని చెప్పి చెప్తుంది. సరే అయితే, కాకపోతే నేను తొందరగా అక్కడికి వచ్చేయాలి అంటే నేను అదే అనుకుంటున్నాను, నువ్వు తొందరగా ఇక్కడికి వచ్చేయాలి అని చెప్పేసేసి ఇక జీవన ఫోన్ పెట్టేస్తుంది. నువ్వు అనుకుంటుంది నిజమలేఖ్య, నువ్వు తొందరగా ఇక్కడికి వచ్చేయాలి. నువ్వు రావటం, ఈ ఆనందిని ఎన్ని తిప్పలు పెట్టాలో అన్ని తిప్పలు పెట్టి ఈ ఇంట్లోంచి బయటకు పోయేలా చేయటం, ఇవే నా టార్గెట్స్ అని చెప్పి అనుకుంటూ ఇక జీవన ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వస్తుంది జ్యోతి ఆనంది లోపలికి. జీవన చెంప చెళ్ళు మరిపించి, ఛీ, నువ్వు అసలు మనిషివేనా? ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు గిట్లాంటి ఆలోచనలు నీకెట్లొస్తాయి జీవన? నువ్వు ఇప్పుడు అలెక్కినీడికి తీసుకురావాలనే ఆలోచన ఎందుకు చేస్తున్నట్టు? ఆడ సీనుతోని బాగానే ఉంది కదా, సంతోషంగా ఉండి నీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తానని చెప్పి ఆదిత్య గారు కూడా చెప్పిండ్రు. మరి ఇంకెందుకు నువ్వు అలేఖ్యను మళ్ళా గదిపి తీసుకొచ్చి ఈడు పెట్టాలనుకుంటున్నావు? అసలు ఎట్లా నీకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటే, నీకు సవతి వస్తుందని చెప్పి బాధగా ఉందా అంటుంది జీవన. సవతేంది సవతి? ఎవరు నాకు సవతి అవుతారు? నా భర్త నా తాను ఉన్నంత వరకు ఎవ్వరూ నా జోలికి రాలేరు, నా కాపురం జోలికి అస్సలే రాలేరు. ఒకవేళ గట్ల కాదని చెప్పి నా కాపురం జోలికి రావాలని ఎవరైనా సోచ ఇస్తే ఏం చేయాలనో నాకు బాగా తెలుసు. వాళ్ళకి ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు దాగించడం తెలుసు, ముక్కలు నరికి ఉప్పు కారం వేసి పాతరేసుడు తెలుసు. ఇంత సైలెంట్గా ఉంది కాబట్టి సైలెంట్గానే ఉండిపోతుంది ఏం జరిగినా అని చెప్పి అనుకుంటున్నారేమో. గస్మంటిది కాదు ఈ ఆనంది. అవసరమైనప్పుడు భద్రకాళి రూపం ఎత్తుతుంది. అది నీ మీదనైనా గా అలేఖ్య మీదనైనా గుర్తుపెట్టుకో.
ఇంకొకసారి నా కాపురం జోలికి వచ్చి మాట్లాడినవో చంపేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.